హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 28th మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఫస్ట్ మనకి ఈరోజు 17 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి, బట్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ కాబట్టి ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ చూస్తే మనకి 28th మార్చ్ అనేది వరల్డ్ స్పారో డే అని చెప్పేసి జరుపుకుంటాము. సో థీమ్ ఏంటి అంటే ఐ లవ్ స్పారోస్ అండ్ వీ లవ్ స్పారోస్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. ఈ థీమ్ అనేది ఈ పిచ్చుకలకి మనుషులకి మధ్య సంబంధాన్ని హైలైట్ చేస్తుంది. మనం చిన్నప్పుడు ఆ బియ్యపు గింజలు అక్కడ పారవసి ఇన్ఫ్యాక్ట్ సాట పెట్టి పక్షుల్ని పట్టేవాళ్ళము. సో అటువంటి సంబంధాన్ని ఈ థీమ్ మనకి హైలైట్ చేస్తుంది. ఐ లవ్ స్పారోస్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒక 3 రిపోర్ట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఈ 3 రిపోర్ట్స్ మనకి ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది, తెలుగు పేపర్ లోపల. అయితే ఈ 3 రిపోర్ట్స్ తప్పనిసరి ఏం కాదు. ఐఎల్ఓ రిపోర్ట్ ఒకటి మనం స్కిప్ చేయవచ్చు. ఈ 2 రిపోర్ట్స్ అయితే మన రివిజన్ టైంలో మరొకసారి డిస్కస్ చేయాలి కంపల్సరీ. 31st మార్చ్ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని చెప్పేసి మనం 3 months కరెంట్ అఫైర్స్ రివైజ్ చేస్తాం కదా, పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ అని చెప్పేసి. అప్పుడు ఇది మనం స్కిప్ చేస్తాం. ఐఎల్ఓ రిపోర్టు అంతగానం అవసరం లేదు. ఈ 2 రిపోర్ట్స్ అయితే వెరీ వెరీ ఫేమస్. సో ఫస్ట్ మనకి WMO, సో యుఎన్ఓ యొక్క వాతావరణ సంస్థ, అనుబంధ సంస్థ. అది 1950లో మార్చి 23న మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మార్చి 23 అనేది మనకు సో వాతావరణ దినం అని చెప్పేసి జరుపుకుంటాము. మనం నెక్స్ట్ 3 days తర్వాత డిస్కస్ చేస్తాం. సో వాతావరణ దినము వెరీ వెరీ ఫేమస్. రిపోర్ట్ పేరు ఏంటి అంటే స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మనకి ఇస్తుంది కాబట్టి వెరీ వెరీ ఫేమస్ రిపోర్టు. స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ అని చెప్పేసి ఆ రిపోర్ట్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు రిపోర్ట్లో ఉన్న అంశాలు వస్తాయి, లేదా ఈ రిపోర్ట్ పేరు ఇచ్చి ఏ సంస్థ అని చెప్పేసి మనకు కింద IMO అని చెప్పేసి, WMO అని చెప్పేసి, UNO అని చెప్పేసి అట్లా వస్తుంది. కాబట్టి సో రిపోర్ట్ యొక్క నివేదిక పేరు ఏంటి, స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ WMO సంస్థ మనకి ప్రచురిస్తుంది. UNO యొక్క వాతావరణ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటి అంటే సో 2023 అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఇయర్స్ లోపల హాటెస్ట్ ఇయర్గా నమోదైంది. సో మనకి కోపర్నికస్ అనే సంస్థ చెప్పింది, WMO చెప్పింది, కానీ ఈ రిపోర్టుకి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఎంత అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ అని చెప్పేసి మనకు ఒక పదం కనిపిస్తుంది ఫ్రీక్వెంట్లీగా మన పేపర్ చూస్తే గిట్ట. అంటే పూర్వ పారిశ్రామిక స్థాయి ఎంత అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ 1850 నుంచి 1900 ప్రాంతంలో ఉన్న టెంపరేచర్ కంటే ఎంత పెరిగింది అంటే 1.45 degrees పెరిగిందట. ఇంకా ఏమన్నది అంటే ఇది కొంచెం అటు ఇటు ఉండవచ్చు, ±0.12 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే సో మనకి పారిశ్రామిక స్థాయి కంటే ముందున్న టెంపరేచర్తో కంపేర్ చేస్తే 23rd ఇయర్లో టెంపరేచర్ అనేది 1.45 degrees పెరిగింది అట. ఇది కొద్ది వరకు ±0.12 ఉండొచ్చు. సో మనకి వెంటనే ఏం గుర్తుకు రావాలి, ఇది 1.5ని మించిపోతుంది మనం 1.2ని కలుపుకుంటే. 1.45 అని చెప్పేసి చెప్పింది. సో +0.12 అని చెప్పేసి తీసుకుంటే మనకి సో 1.57 వస్తుంది కదా. మనకు 1.5 degrees అని చెప్పేసి ఒక లిమిట్ మనం పెట్టుకున్నాం. ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి 2015లో COP21 సమ్మిట్ లోపల వెరీ వెరీ ఫేమస్ అది. అంటే మనము ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ నా టెంపరేచర్ కంటే 1.5 కంటే ఎక్కువ మించొద్దు అని చెప్పేసి మనకు ఒక ఒప్పందం పెట్టుకున్నాము. ఒప్పందాన్ని 23rd ఇయర్ ఆల్మోస్ట్ మనకి బ్రేక్ చేసినట్టే. కాబట్టి WMO అనే సంస్థ ప్రపంచ దేశాలు అన్నిటి కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో మనం 1.45 గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది, ఇంతకుముందు అతి ఎక్కువ అంటే మనకు 2016లో వచ్చింది, అది 1.29 అని చెప్పేసి పిలుస్తాం. అప్పుడు ±0.12 అని చెప్పేసి ఉన్నది మనకు. సో ఇది సెకండ్ హైయెస్ట్, ఇది మనకి ఫస్ట్ అని చెప్పేసి చూసుకోవాలి. 1.45 మరీ గుర్తుపెట్టుకోవాలి. సో ప్యారిస్ ఒప్పందం యొక్క ఉల్లంఘన అని చెప్పేసి 23rd ఇయర్ వెరీ ఫస్ట్ టైం చేసింది. సో ఇది ఇయర్ మనకి. డికేడ్ అని చెప్పేసి ఇంకొక రిపోర్ట్ ఇస్తుంది. 2014-23 అనేది ఇంతవరకు జరిగిన అన్ని డికేడ్స్ లోపల హైయెస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో 2 గణాంకాలు మనకి అవసరం. WMO సంస్థ అని చెప్పేసి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, జెనీవా అని చెప్పేసి పిలుస్తాం. 1950లో సో మార్చ్ 23rd అది ఏర్పాటైంది కాబట్టి మనకు దీన్ని మార్చ్ 23rd అని చెప్పేసి వాతావరణ దినం అని చెప్పేసి మనం జరుపుకుంటాము. సో నెక్స్ట్ చూస్తే మనకు సెకండ్ రిపోర్ట్ని ఒక 2 సంస్థలు ICARతోని కలిపి ప్రచురణ చేస్తాయి. సో భారతదేశంలో చేపల యొక్క వినియోగం మీద మనకి నివేదిక కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నివేదిక పేరు ఏంటి అంటే
ఫిష్ కన్జంప్షన్ ఇన్ ఇండియా ట్రెండ్ అని చెప్పేసి మనం ఇవ్వడం జరిగింది. అంటే చేపల వినియోగం భారతదేశంలో ఎలా ఉందని చెప్పేసి ఆ ధోరణి చూసుకోవాలి. ఏ సంస్థ ఇస్తుంది మనకి రిపోర్ట్ అంటే వరల్డ్ ఫిష్ అండ్ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఈ రెండు సంస్థలు భారతదేశంలో ఉన్న ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అని చెప్పేసి దీని సహాయంతో రిపోర్ట్ ఇస్తుంది. సో మనకు ఏపీపీఎస్సీ చూస్తే గిట్ట ప్రశ్న ఎలా ఇస్తుందంటే ఆ రిపోర్ట్ పేరు ఇచ్చి ఈ మూడు సంస్థల పేర్లు మనకు కింద ఇస్తాడు. కింద ఇచ్చి ఇక్కడ ఐసీఏఆర్ కాకుండా సో మనకు ఇండియన్ రైస్ అని చెప్పేసి మొత్తం మీద ఏదో తప్పిస్తాడు మ్యాక్సిమం కూడా. కాబట్టి మూడు సంస్థల పేరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ రిపోర్ట్ కాబట్టి. సో ఎవరు? వరల్డ్ ఫిష్ అనే సంస్థ, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఈ రెండు సంస్థలు కలిపి ఐసీఏఆర్ యొక్క హెల్ప్తోని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది చేపల వినియోగం ఎలా ఉందని చెప్పేసి. సో రిపోర్ట్ మనం చూస్తే గిట్ట ఫస్ట్ ట్రెండ్ ఎలా ఉంది అంటే మనకు సో ఎక్కువ చూస్తే త్రిపుర లోపల సో చేపల వినియోగం ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 99% పీపుల్స్ చేపలు వినియోగం చేస్తారట. అంటే ప్రతి 100 మందిలో ఆల్మోస్ట్ అందరూ చేపలు తింటారు త్రిపుర లోపల. ఇది హైయెస్ట్. మనకి లోయెస్ట్ చూస్తే మనకి సో ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏమొస్తుంది అంటే హర్యానా అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ కేవలము 20% సంథింగ్ ఎంత ఉంది మొత్తం మీద ఆ పాయింట్లల్లో. సో అతి తక్కువ మంది చేపలు తింటారు హర్యానా లోపల. ఇది మన రాష్ట్రాల వారి చూస్తే ఇట్లా ఉంది కదా. ట్రెండ్ అంటే మనకి ఏమొస్తుంది అంటే ఏ ప్రాంతం లోపల మన ఏరియా చూసుకోవాలి. సో మనకి ఎక్కువ ఈశాన్య రాష్ట్రాలు అని చెప్పేసి ఉంటాయి, లేదా తూర్పు రాష్ట్రాలు అని చెప్పేసి మనకి వెస్ట్ బెంగాల్ అవి వస్తాయి కదా. సో తూర్పు అంటే ఈ ఈస్ట్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా అని చెప్పేసి ఈ ప్రాంతం లోపల చేపల యొక్క వినియోగం మనకి ఎక్కువ ఉందట. ఈ పంజాబ్ కానీ హర్యానా లేదా రాజస్థాన్ అని చూస్తే ఇక్కడ మనకి ఇవన్నీ నార్త్ ఇండియా కదా. సో నార్త్ ఇండియా లోపల చేపల యొక్క వినియోగం చాలా తక్కువ ఉందట. ఇది మనకు నివేదిక. ఇంకేమిచ్చిందంటే సో ఎల్లప్పుడూ చేపలు తినేవారు అంటే రోజుకి కనీసం ఒక ముళ్ళైన తినే వాళ్ళ సంఖ్య చూస్తే గిట్ట కేరళలో ఎక్కువ ఉంటుంది మనకు. సో కేరళలో రోజు చేపలు తింటారు వాళ్ళు. అందుకే వాళ్ళు చాలా యంగ్ అనిపిస్తుంది మనకి. మమ్మూటి కానీ ఇన్ఫాక్ట్ వీళ్ళని చూస్తే మనకి ఎప్పటికీ వాళ్ళ యొక్క వయసు మనకి ఎక్కువ అనిపించదు. ఎందుకంటే వాళ్ళు చేపలు ఇన్ఫాక్ట్ విటమిన్ ఏ, విటమిన్ డి లాంటివి ఉంటాయి కాబట్టి. సో కేరళ వాళ్ళు మనకు అత్యధిక చేపలు అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా త్రిపుర ఏంటి మనకి అంటే ఉన్నవారిలో ఎక్కువ మంది. కేరళ అనేది మనకి పర్ డే రోజువారీ చూస్తే కేరళ అని చెప్పేసి చూసుకోవాలి. కన్ఫ్యూజ్ కావద్దు. సో మన చేపల వినియోగం ఎక్కువ మన త్రిపుర అని చెప్పేసి హైయెస్ట్ స్టేట్ కదా. సో రోజు తినేవాళ్ళంటే మనకి కేరళ అని చెప్పేసి అర్థం వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇంకా రిపోర్ట్ ఏమున్నది? సో ఐఎల్ఓ మన కార్మిక సంస్థ రిపోర్ట్ ఇచ్చినది. సో రిపోర్ట్ పేరు ఏంటి మనకి అంటే యాన్యువల్ ప్రాఫిట్స్ ఫ్రమ్ లేబర్ అని చెప్పేసి. అంటే ఫోర్స్ఫుల్ లేబర్ అంటే మనకి బలవంతపు వెట్టి చాకిరీ ద్వారా ఇల్లీగల్గా మనకు కొన్ని ప్రాఫిట్స్ వస్తున్నాయి ఇయర్కి. సో అవి ఎక్కడ అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద $236 బిలియన్ అని చెప్పేసి మనకు ఉన్నది. సో మనకు ఇన్ఫ్యాక్ట్ తెలుగు పేపర్ చూస్తే 2,36,000 ఇన్ఫ్యాక్ట్ 23,600 అని చెప్పేసి మనకు $1 బిలియన్ కనిపిస్తుంది. సో బిలియన్ అంటే మనకు 100 కోట్లు కదా. సో 236 ఇన్ఫ్యాక్ట్ $00 అని చెప్పేసి పిలుస్తాం. సో $236 బిలియన్ అనేది మనకు అత్యధికము అని చెప్పేసి సో కోట్లలో మనము దీన్ని కంపేర్ చేస్తాము. సో 100 కోట్లు కాబట్టి మనకి కోట్లు అని చెప్పేసి వస్తుంది. కోట్లు అని చెప్పేసి వస్తుంది. రైట్. ఇది మనకు 3 రిపోర్ట్స్. అంటే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ వెట్టి చాకిరీ ద్వారా మనకు యాన్యువల్గా ఇల్లీగల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే $236 బిలియన్ అని చెప్పేసి, లేదా $23,600 కోట్ల అని చెప్పేసి మనం పిలుస్తాం. బిలియన్కి 100 కోట్లు కాబట్టి మనకి ఇంటూ 100 కోట్లు వేస్తే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ ఇంకా మనకు పేపర్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే ఈ రిపోర్ట్ విషయంలో ఏ ఏరియాలో ఎక్కువ మనకి లేబర్ ఎక్కువ ఉందని చెప్పేసి ఏరియా వారీగా ఇచ్చినారు. నెక్స్ట్ రంగాల వారీగా ఇచ్చారు. సో రంగాల వారీగా వస్తే మనకి లైంగిక బలవంతపు దోపిడీ అని చెప్పేసి దాని ద్వారా ఎక్కువ ఇల్లీగల్ ప్రాఫిట్ వస్తుందట. సెకండ్ చూస్తే మనకి వెట్టి చాకిరీ అని చెప్పేసి ఉన్నది. థర్డ్ చూస్తే సేవలు రంగం లోపల ఉన్నది. ఫోర్త్ చూస్తే వ్యవసాయం అని చెప్పేసి ఉన్నది. సో మనకి ఇక్కడ లైంగిక దోపిడీ అని చెప్పేసి వెట్టి చాకిరీ అని చెప్పేసి 2 కనీసం గుర్తుపెట్టుకోవాలి. ఏరియా చూస్తే మనకి తెలుగు పేపర్లు తప్పు ఇవ్వడం జరిగింది. సో మన రిపోర్ట్ నేను మళ్ళీ చెక్ చేసిన ఐఎల్ఓ లోపల చూస్తే యూరప్ అండ్ సెంట్రల్ ఏషియా లోపల ఎక్కువ వెట్టి చాకిరీ మనకు కనిపిస్తుంది. సో ఆసియా కాదు, సెంట్రల్ ఏషియా అని చెప్పేసి మనకి సో మధ్య ఆసియా ప్రాంతం లోపల యూరోప్ లోపల ఎక్కువ మనకి చాకరీ కనిపిస్తుంది. సో ఇల్లీగల్ ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది. రెండో ప్లేస్ మనకి
ఆసియా అండ్ పసిఫిక్ అని చెప్పేసి ఉన్నది. ఆసియా అండ్ పసిఫిక్ అని చెప్పేసి. సో మూడోది మనకి అమెరికా కనిపిస్తుంది, 4 ఆఫ్రికా అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది అంతగా అవసరం లేదు, రిపోర్ట్ విషయంలో కన్ఫ్యూజ్ కావద్దు. ఇవి 2 రిపోర్ట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కసారి చూస్తే సరిపోతుంది. జస్ట్ ఆ ఏరియా వారీగా కానీ లేకుంటే రంగాల వారీగా కానీ చూసుకోండి. సో వాళ్ళు ఇంకా ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే మనకి ఏరియా వారీగా ఎంత అని చెప్పేసి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ హిందూ పేపర్లో అదంతా మనకి అవసరం లేదు. సో ప్రతి ఆర్టికల్ డెప్త్గా అవసరం లేదు, ఆ ఎగ్జామ్ మనకి ఎంతవరకు అవసరం అంతవరకు చూసుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ సెకండ్ చూస్తే మనకి వెరీ ఫేమస్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజీనామా చేసింది, రాష్ట్రపతి ఆమోదించారు. కాబట్టి మనకి 153 ఆర్టికల్ చెప్తుంది. ప్రతి రాష్ట్రానికి షెల్ అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది అంటే తప్పకుండా మనము దాన్ని పాటించాలి. కాబట్టి సో ప్రతి రాష్ట్రం యొక్క గవర్నర్ ఉండాలని చెప్పేసి 153 ఆర్టికల్ చెప్తుంది మనకు. అంటే సో ఒక రాష్ట్రంలో మనకి గవర్నర్ పదవి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ ఉండొద్దు అని చెప్పేసి చెప్పింది. కాబట్టి సో ఈ ఆర్టికల్ ప్రకారం మనకు సో జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్న, సో జార్ఖండ్ తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకో ఎవరు, సో రాధా కృష్ణన్ అని చెప్పేసి ఇతనికి సో ఇన్ఫ్యాక్ట్ అదనపు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా. దాంతోపాటు వస్తే పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా నియామకం చేయడం జరిగింది యాజ్ పర్ 153 ఆర్టికల్ ఇన్ఫ్యాక్ట్ ప్రకారం చూస్తే మనకి. అయితే గవర్నర్ ఉండాలి అని చెప్పేసి చెప్పేది 153 ఆర్టికల్ మనకు. నియామకం చెప్తే గిట్ట 155 ఆర్టికల్ ప్రకారం మనకి సో గవర్నర్ని రాష్ట్రపతిగా నియామకం చేస్తారు. 2 ఆర్టికల్ వేరు. 153 ఏంటి, రాష్ట్రానికి గవర్నర్ ఉండాలని చెప్పేసి చెప్తుంది. కొన్ని సందర్భాల్లో మనకి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము 1956లో మనం చేసుకున్నాం కదా, ఒక గవర్నరు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి మనకి చెప్తుంది. దీని ప్రకారం మనకి 155 ఆర్టికల్ యొక్క అధికారం ఉపయోగించుకొని రాష్ట్రపతి గారు మనకి జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ని సో తెలంగాణ రాష్ట్రానికి పుదుచ్చేరి యొక్క యూటీకి నియామకం చేయడము జరిగింది. కాబట్టి మనకి వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్ చూస్తే మనకి సో ఈ రాష్ట్రపతి నియామకం చేసిండు కదా, ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఎవరు చేయిస్తారంటే మనకు రాష్ట్రపతి కాదు, సో ఎవరు ఇన్ఫ్యాక్ట్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ మనకు ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరు మనకు తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అంటే అలోకు అరాధే అని చెప్పేసి ఉన్నాడు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు ప్రశ్న వస్తుందండి. గవర్నర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఓత్ మాత్రం మనకి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ఉంటే వాళ్ళు చేస్తారు. ఇది మనకు 153 ఆర్టికల్ ప్రకారం చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇంకేముంటుంది మనకు అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి జార్ఖండ్కు గవర్నర్ పనిచేస్తున్నాడు, తెలంగాణకి పుదుచ్చేరికి. సో సాలరీ ఎంత మనకి అంటే 3,50,000 ఉన్నది. మరి ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంతే ఉంటుంది, పెరగదు. కానీ ఎవరు ఎంత ఇవ్వాలని చెప్పేసి జార్ఖండ్ ఎంత ఇవ్వాలి, తెలంగాణ ఎంత ఇవ్వాలి, పుదుచ్చేరి ఎంత ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రపతి గారు నిర్ణయించిన నిష్పత్తి లోపల ఇవ్వడం జరుగుతుంది. సో రాష్ట్రపతి గారు ఏం చేస్తామని నిర్ణయం చేస్తారు, ఎవరు ఎంత ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రపతి డిసైడ్ చేస్తాడు. ఇది మనకు ఏ ఆర్టికల్స్ కవర్ అయినాయి, 153 కవర్ అయింది, 155 కవర్ అయిందని చెప్పేసి చూసుకోవాలి. సో గవర్నర్ యొక్క పదవి మనకి వార్తల్లో ఉంటుంది. ఇంకోటి మనకు ఈయన ఎక్కడ, తమిళనాడు రాష్ట్రము, నరసింహన్ ఫస్ట్ గవర్నర్ తమిళనాడు రాష్ట్రము, తమిళిసై తమిళనాడు రాష్ట్రము, రాధాకృష్ణ తమిళనాడు రాష్ట్రం మనకి. సో తెలంగాణ వాళ్ళు మరి ఉండొద్దా అంటే మన రాజ్యాంగంలో ఉందా, లేదు వాస్తవంగా మనకు. సో 35 ఏజ్ ఉండాలి, ఇండియా అయి ఉండాలి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉండకూడదు, ఎంపీ ఎమ్మెల్యే ఉండకూడదు అని చెప్పేసి మనకు కొన్ని కండిషన్స్ రాజ్యాంగంలో ఉన్నాయి. కానీ సో రాష్ట్ర పౌరుడు, సో రాష్ట్ర వ్యక్తి పౌడేంది, రాష్ట్ర వ్యక్తి అయి ఉండకూడదు అని చెప్పేసి మనకి రాజ్యాంగంలో ఉందా, లేదు వాస్తవంగా. సర్కారీ కమిషన్ సిఫార్సు మేరకు ఒక పార్లమెంటరీ సంప్రదాయం అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఓన్లీ పార్లమెంటరీ కన్వెన్షన్. సో మనకి రాజ్యాంగంలో నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పి ఉన్నా ఆల్రెడీ. సో ఈ రాజ్యాంగంలో కొన్ని మనకు ఉండవు, ఓన్లీ కన్వెన్షన్సే మనం ఫాలో అవుతాము. అటువంటిది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము, ఏబిపిఎస్సి గ్రూప్ అండ్ ప్రిలిమ్స్లో వచ్చింది. ఏంటిది అది మనకు అంటే విప్ అనే పదవి చూస్తే రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు చెప్పను లేదు, పార్లమెంటు చట్టము చేయలేదు, సభ రూల్స్లో కూడా లేదు. మనకి ఇది ఏపీఎస్ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్లో వచ్చింది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. మనం ఎక్కడ అంటే ఈ రాజ్యసభ విషయంలో క్రాస్ ఓటింగ్ దగ్గర మనం డిస్కస్ చేయడం జరిగింది దాన్ని.
సో క్రాస్ ఓటింగ్కి యాంటీ డిఫెక్షన్ లా విప్ అనేది వర్తించదు. వై? బికాజ్ మనకు సో పార్టీ ఫిరాయింపు చట్టము అనేది మనకు కేవలము హౌస్ మ్యాటర్స్కి మాత్రమే వర్తిస్తుంది. అంటే బిల్లు విషయం కానీ తీర్మానం విషయం కానీ లాంటి వాటికే వర్తిస్తుంది. ఈ ఓటింగ్ చూస్తే మనకి అవుట్ ఆఫ్ ది హౌస్ మ్యాటర్ అని చెప్పేసి పిలుస్తాం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ అనేది యాంటీ డిఫెక్షన్ లా కిందికి రాదు, క్రాస్ ఓటింగ్ అనేది రాదు అని చెప్పేసి కులదీప్ నయ్యర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఉన్న మన గ్రూప్ అని పిలిచిన ప్రశ్న వచ్చింది ఆల్రెడీ. విప్ అనేది మనకు రాజ్యాంగంలో లేదు, పార్లమెంటు చట్టము చేయలేదు, సభా రూల్స్లో కూడా లేదు అది. రైట్. నెక్స్ట్ ఎలక్షన్స్ ఆపరేషన్ సెంటర్స్, ఇవన్నీ ఫ్యాక్ట్ క్వశ్చన్సే అండి, తొందర అయిపోతాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఎలక్షన్స్ ఆపరేషన్ సెంటర్ అని చెప్పేసి మనకు, సో దీన్ని మెటా సంస్థ రూపొందించింది. మెటా అంటే మనం ఇంతకుముందు ఫేస్బుక్ సంస్థ ఉండే కదా, దాని పేరు మెటాగా మార్చుకున్నాం మనము 21 ఇయర్ లోపల, ఇప్పుడు కాదు. సో ఎలక్షన్స్ ఆపరేషన్ సెంటర్ అనేది సో మెటా సంస్థ రూపొందించింది ఎన్నికల సంఘానికి హెల్ప్ చేద్దామని చెప్పేసి. అంటే సో ఈ రాజకీయ ప్రచారం లోపల ఏది ఫ్యాక్ట్ ఏది మిత్ అని చెప్పేసి చెప్పాలని మెటా సంస్థ ఎన్నికల సంఘానికి హెల్ప్ చేస్తుంది. సో మెటా సంస్థ కింద మనకి ఏ యాప్స్ వస్తాయి అంటే ఫేస్బుక్ వస్తుంది, ఫేస్బుక్ సంస్థ వేరు, ఫేస్బుక్ యాప్ వేరు, వాట్సాప్ వస్తుంది అండ్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది. క్వశ్చన్ డెప్త్ వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది ప్రశ్న. సో ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి వస్తుంది, వాట్సాప్ ఉంచుకోవాలి. ఇవి రెండు మనం ఈ ఆస్పిరెంట్స్కి ప్రజెంట్ అయితే అవసరము లేదని చెప్పేసి చెప్పొచ్చు. రైట్. మొత్తం మీద ఈ మెటా సంస్థ 3 యాప్లు ఉపయోగించి 15 భాషల్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ 11 ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని ఏర్పాటు చేసిందట. సో 11 ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది మెటా అనే సంస్థ. ఎందుకోసం మనకి ఎన్నికల లోపల తప్పుడు సమాచారం రావద్దు అని చెప్పేసి సర్టిఫై చేస్తారట వీళ్ళు. సో మనకు ఇది హెల్ప్ చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ ఈసీఐకి మెటా సంస్థ హెల్ప్ చేస్తుంది. ప్రశ్న ఎలా వస్తుందంటే ఎలక్షన్స్ ఆపరేషన్ సెంటర్ని సో ఎన్నికల సంఘానికి సహాయంగా ఏ సంస్థ ఏర్పాటు చేసింది? మెటా అని చెప్పేసి, గూగుల్ అని చెప్పేసి, మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి, ఓపెన్ ఏ అని చెప్పేసి అట్లా ప్రశ్న వస్తుంది. సో మెటా అని చెప్పేసి మనం ఆన్సర్ పెట్టాలి. రైట్. నెక్స్ట్ ఇది ఈనాడు ఆర్టికల్, మనకి డిపాజిట్ విషయంలో కొద్దిగా బేసిక్స్ తెలిసి ఉండాలి. సో మనకి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రోజొక ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనకి పేపర్లో వచ్చింది డిపాజిట్ గురించి వచ్చింది. సో రేపు పేపర్లో ఏమి రాకుంటే నేను ఈవీఎం మిషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎల్లుండి వీవీప్యాట్ అని చెప్పేసి, నోటా అని చెప్పేసి అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం రోజొక ఆర్టికల్ ఎన్నికల కోసం అని చెప్పేసి. సో డిపాజిట్ అని చెప్పేసి మనకి ఈరోజు పేపర్లో వచ్చింది ఈనాడు లోపల. ఏంటిది? 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం మనకు ఎంపీగా పోటీ చేయాలంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేటు 12,500 డిపాజిట్ చేయాలి. జనరల్ క్యాండిడేట్ ఏమో చూస్తే గిట్ట మనకు 25,000 చేయాలి. సో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మనము ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5,000 చేయాలి, జనరల్ వాళ్ళు మనకు 10,000 చేయాలని చెప్పేసి మనకు చట్టము చెప్తుంది. సో ఇన్ఫ్యాక్టు మొత్తం పోలైన ఓట్ల లోపల నియోజకవర్గంలో 6వ వంతు ఓట్లు రాకుంటే 16.7% ఓట్లు రాకుంటే, కొన్నిసార్లు తెలివిగా శాతాల్లో ఇస్తారు కాబట్టి రెండు చదువుకోవాలి. సో రాకుంటే డిపాజిట్ గల్లంతు అవుతుంది. సో మన డబ్బులు వెనక్కి అయితే రావు అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఇవి. అయితే కొన్ని గణాంకాలు ఇవ్వడం జరిగింది పేపర్ లోపల. 2019 ఎన్నికల లోపలనట సుమారుగా 86% మంది డిపాజిట్ కోల్పోయినట. 86% మంది. ఇంతవరకు గడిచిన లోక్సభ ఎన్నికలు మనం కంపేర్ చేస్తే 11వ లోక్సభ 1996లో సుమారుగా మనకు 91% మంది డిపాజిట్ గల్లంతు అని చెప్పేసి మనకి ఇది హైయెస్ట్ అట ఒక ఇయర్ లోపల. సో మనకి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, 86 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ లోక్సభ కాబట్టి ఇది మనకు పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. నెక్స్ట్ పశుపతి కుమార్, ఇది మనకు ఈరోజు పేపర్లో వచ్చింది ఈనాడు లోపల. సో పశుపతి కుమార్ వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్. ఇన్ఫ్యాక్ట్ మంత్రి ఇతను దేనికి? ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్. సో ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్. సో ఇతను రాజీనామా చేయడం జరిగింది. సో రాజీనామాని రాష్ట్రపతి గారు ఆమోదించారు. మనకి జిఎస్ పాయింట్ ఏంటనే గుర్తుకు రావాలి. మంత్రి తన యొక్క రాజీనామాని ఎవరికి సమర్పణ చేయాలి? రాష్ట్రపతికి అని చెప్పేసి 75 ఆర్టికల్ సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది. మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనే మంత్రి పదవిని సో ఈ పోర్ట్ఫోలియోని మనకు కిరణ్కి ఇచ్చారు. ఈ కిరణ్ ఎవరు? మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్గా పనిచేస్తున్నాడు.
సో ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ పశుపతి కుమార్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీకి రాజీనామా చేసి రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి పిఎం సలహా మేరకు అని చెప్పేసి ఈ పోర్ట్ఫోలియోని కిరణ్కి ఇవ్వడం జరిగింది. సో కిరణ్ ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్గా పనిచేస్తున్నాడు. సో మనకి ఏ ఆర్టికల్స్ వస్తాయంటే ఇందులో ఫస్ట్ చూస్తే మనకి సో 75 ఫర్ క్లాస్ 1 అని చెప్పేసి మనకి ఉన్నది, 75 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ ఏముంటుంది, ప్రధానమంత్రి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ పిఎం అడ్వైజ్ మేరకు ఇతర మంత్రులను కూడా మన రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు. ఇప్పుడేంటి 75 సబ్ క్లాస్ 1 ప్రకారము పిఎం సలహా మేరకు రాష్ట్రపతి కిరణ్ని ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీగా నియామకం చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మనకు ఇదే ఆర్టికల్ రాష్ట్రంలో ఎలా ఉంటుందంటే 164 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి ఉంటుంది. సో సీఎం అపాయింటెడ్ బై గవర్నర్ అని చెప్పేసి ఉంటుంది, సేమ్ ఆర్టికల్. 75 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి కొన్ని సబ్ క్లాస్ 2 అవసరమే, ప్రాథమిక హక్కుల్లో ఉన్న ప్రతి ఆర్టికల్ సబ్ క్లాస్ 2 చదువుకోవాలి. నెక్స్ట్ కొన్ని ఆర్టికల్స్లో సబ్ క్లాస్ 2 అవసరం ఉంటుంది, అందులో 75 వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్. ప్రతి ఆర్టికల్ మన ఎగ్జామ్ చూస్తే ఇంపార్టెంట్ కాబట్టి సబ్ క్లాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటి మనకు అంటే, సో ఈ మంత్రులు అనే వాళ్ళు రాష్ట్రపతి యొక్క ప్లెజర్ మేరకు, సంతృప్తి మేరకు మాత్రం పదవిలో ఉంటారని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ చెప్తుంది. స్టేట్లో 164(2) అని చెప్పేసి ఉండదు. ఇక్కడ 164(1)లోనే ఇది కూడా ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఉన్న మంత్రులు గవర్నర్ యొక్క ప్లెజర్ మేరకు పదవిలో ఉంటారు. నేను ఏమంటున్నా అంటే ఇవి రెండు ఆర్టికల్స్ డిఫరెంట్గా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి 75 సబ్ క్లాస్ 3 ఏంటి మనకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి లోక్సభకి వహించాలి. 164(2) ఏంటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అసెంబ్లీకి వహించాలి. సో ఇక్కడ డౌట్ వస్తుంది చాలామందికి. సో అన్ని ఆర్టికల్ ప్లస్ 89 చేస్తే మనకి వస్తాయి కదా, ఇక్కడ మాత్రం 75 సబ్ క్లాస్ 3 కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాం, 164 సబ్ క్లాస్ 2 కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు 2-3 తేడా ఉంది అంటే కారణం ఇది అండి. మనకి స్టేట్లో చూస్తే మంత్రుల నియామకము సంతృప్త నియమం రెండు 164(1)లో ఉంటే సెంట్రల్లో మాత్రం యూనియన్ లెవెల్లో మాత్రం మనకి 164 కాకుండా ఇక్కడ 75(1) అని చెప్పేసి 75(2) అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు రాజీనామాని మనకు రాష్ట్రపతి ఆమోదించింది, 75 సబ్ క్లాస్ 2 ప్రకారం ఆమోదిస్తాడు. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. పశుపతి కుమార్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సో మన బీజేపీ ప్రభుత్వం లోపల చూస్తే చాలా రేర్గా రాజీనామా జరుగుతుంది. వెరీ ఫస్ట్ టైం మేబీ ఐ థింక్ నాకు తెలిసి అయితే. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు నోట్ చేసుకోవాలి. పశుపతి కుమార్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి కిరణ్కి ఇవ్వడం జరిగింది 75 సబ్ క్లాస్ 1 ప్రకారము. రాజీనామా ఆమోదించింది 75 సబ్ క్లాస్ 2 ప్రకారం అని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇవి పాలిటీ ఆర్టికల్స్ మనకి అయిపోయినాయి. జాగ్రఫీ ఆర్టికల్స్ ఈ రెండు ఉన్నాయి, వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్స్ అవి కూడా. సో మనం ఫస్ట్ చూస్తే సో బుల్లెట్ ట్రైన్ అనేది 2026 నాటికి అందుబాటులోకి వస్తుందట. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. టీఎస్పీఎస్సీ ఇయర్ని ఫోకస్ చేస్తుంది. రాబోయే ఇయర్స్ ఒకటి వస్తుంది ఎగ్జామ్ లోపల, ఇదే కావచ్చు మనకి ఏంటి. సో బుల్లెట్ ట్రైన్ మనకి 2026 లోపల అందుబాటులోకి వస్తుందని చెప్పేసి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ చూస్తే మనకి ఏ ప్రాంతంలో వస్తుందంటే ఒక 50 km పరిధి. కన్ఫ్యూజ్ కావద్దు, మొత్తం మీద బుల్లెట్ ట్రైన్ అనేది 2028 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. 508.17 km అని చెప్పేసి ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఇదేంటి మనకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశంలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అనేది 2028 నాటికి అందుబాటులోకి వస్తుంది పూర్తి స్థాయిలో. 508.17 అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. దూరం అనేది ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు. ఇదేంటి 26 ఇయర్ నాటికి కొద్దిగా మనకు అందుబాటులోకి వస్తుంది. ఎక్కడ నుంచి మనకంటే 50 km పరిధి అనేది సో సూరత్ నుంచి బొలిమేరా వరకు అని చెప్పేసి చూసుకోవాలి. సో సూరత్ నుంచి బొలిమేరా వరకు అని చెప్పేసి ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. సో 26 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ హై స్పీడ్ ట్రైన్ ఇన్ ఇండియా. ఫస్ట్ హై స్పీడ్ ట్రైన్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఎంత మరి అంటే సో 350 km/h, 350 km. అయితే మనకి పట్టాల మీద ఇంత వేగంతో పోదు,
అది 320 km వేగంతో పోతుంది. ఇదేమో మ్యాక్సిమం స్పీడ్, ఇదేమో మనకి ఆపరేషనల్ స్పీడ్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, దీన్ని మన జపాన్ సంస్థ రూపొందిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తానికి 1.10 లక్షల కోట్లు అని చెప్పేసి మనకి డబ్బులు ఖర్చు అవుతాయట. సో ఇంత డబ్బుల లోపల 80% ఫండింగ్ అనేది జపాన్ సంస్థనే మనకి ఇస్తుంది. ఎంతకు? 0.1% ఇంట్రెస్ట్కి. ఈ మొత్తం సొమ్మిని మనము తిరిగి రీపేమెంట్ చేయాలంటే 50 ఏళ్ళు గడువు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 1.110 లక్షల కోట్ల లోపల తిరిగి మనము 50 ఏళ్ళ లోపల రీపేమెంట్ చేయాలని చెప్పేసి మనము అది చెప్పడము జరిగింది. నెక్స్ట్ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ జపాన్ సంస్థ అనేది ఇంత అమౌంట్ ఇస్తుంది కదా, సో ఇందులో 80% మాత్రమే మనకి ఇస్తుంది. ఇంత అమౌంట్ మొత్తం ఖర్చు దీనికోసం అని చెప్పేసి ఇది మన బుల్లెట్ ట్రైన్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అంటే, సో టాంజానియా లోపల డెక్కన్ గోల్డ్ మైన్స్ అనే సంస్థ బంగారపు నిల్వలను, లిథియం నిల్వలు కనుక్కుంది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో ఏ దేశంలో? టాంజానియా దేశంలో అని చెప్పేసి చూసుకోవాలి. సో టాంజానియా దేశంలో డెక్కన్ గోల్డ్ సంస్థ, సో గోల్డ్ మైన్స్ సంస్థ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క అనుబంధ సంస్థ డెక్కన్ టాంజానియా ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి ఉంటుంది. సో అది ఏంటిది? బంగారపు నిల్వలును దాంతోపాటు లిథియం నిల్వలు కనుగొంది. ఇది వెరీ వెరీ ఫేమస్. ఎలక్ట్రిక్ వెహికల్స్ లోపల లిథియం అత్యవసరం కాబట్టి మనకి ఇది మంచి ఆవిష్కరణ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇండియా సంస్థనే ఇది. రైట్, ఎక్కడ? టాంజానియా అని చెప్పేసి చూసుకోవాలి. మనకి 2 వార్తల్లో ఉన్నాయి. లిథియం వార్తల్లో ఉంది. రీసెంట్గా చూస్తే జమ్మూ కాశ్మీర్ లోపల ఉన్న రియాస్ డిస్టిక్ లోపల మనము 5.9 మిలియన్ టన్నుల యొక్క లిథియాన్ని ఇటీవల మనం కనుక్కున్నాము. వెరీ ఫస్ట్ టైం ఏం కాదు. అత్యధికం అంటే రియాసి వస్తుంది. వెరీ ఫస్ట్ టైం అంటే మన కర్ణాటక అని చెప్పేసి వస్తుంది. సో కర్ణాటక మాండ్య డిస్టిక్ అని చెప్పేసి వస్తుంది. భారతదేశంలో ఫస్ట్ లిథియం అంటే కర్ణాటకలో ఉన్న మాండ్యా వస్తుంది. అత్యధికం అంటే మనకి రియాస్ డిస్టిక్లో ఉన్నటువంటి 5.9 అని చెప్పేసి వస్తుంది. ఇంకోటి, సో దెగానా ప్రాంతం అని చెప్పేసి అంటారు రాజస్థాన్లో అని చెప్పేసి, బట్ ఇది GSI సంస్థ దీన్ని ధృవీకరించలేదు, మిస్లీడింగ్ అని చెప్పేసి కొట్టిపడేసింది వెరీ నెక్స్ట్ డే. సో మన 23rd ఇయర్లో మన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ. రియాసి అనేది ఓకే, GSI ధృవీకరించింది. దెగానా ప్రాంతం అని చెప్పేసి రాజస్థాన్లో ఉంటుంది. పేపర్లో వచ్చింది భారతదేశంలో మరొక లిథియం నిల్వ ఆవిష్కరణ అని చెప్పేసి, దెగానా ప్రాంతం అని చెప్పేసి, ఇది తప్పు అని చెప్పేసి మనము చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇటీవల చూస్తే మనకి ఇంకా, సో ఇక్కడ మనము ఒక 5 లిథియం బ్లాకులు మనం కొనుక్కున్నాము. ఇక్కడ అర్జెంటీనా కంట్రీ లోపల. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. సో మనము కొనుక్కున్నాము. ఎవరు? ఏ సంస్థ ఇండియా తరపున అంటే కబిల్ అనే సంస్థ అని చెప్పేసి చూసుకోవాలి. కనీస్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి కొనుగోలు చేసింది ఒక 5 బ్లాక్స్ అని చెప్పేసి. వెరీ వెరీ ఫేమస్ అది. సో మనకు లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి ఉంటుంది. అర్జెంటీనా, బొలివియా, చీలీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ చూస్తే ఇటీవల ఇది కరెంట్ అఫైర్స్, ఇవన్నీ లాస్ట్ ఇయర్ న్యూస్ ఇదంతా. సో అమెరికాలో మనకి కాలిఫోర్నియా దగ్గరున్న సాల్టన్ సముద్రం అని చెప్పేసి ఒక ఉప్పు నీటి సముద్రము. ఇక్కడ మనము సుమారుగా సాల్టన్ లోపల 18 మిలియన్ టన్నుల యొక్క లిథియం ఆవిష్కరణ చేసుకున్నాం. ఇంకా తవ్వలేదు. తవ్వితే గిట్ట ఈ చీలీ దేశాన్ని అమెరికా ఇన్ఫ్యాక్ట్ దాటిపోతుంది. ప్రపంచంలో అత్యధిక లిథియం నిల్వలు అంటే చీలీ వస్తుంది మనకి. బట్ ఇప్పుడు చూస్తే అమెరికా మారిపోతుంది. ఆవిష్కరణ చేసింది కనుక తవ్వలేదు. సాల్టన్ సముద్రం అని చెప్పేసి కాలిఫోర్నియా రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది అతిపెద్ద లిథియం నిల్వ ఆవిష్కరణ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 4 డిస్ట్రిక్ట్లు మనకు ఉన్నాయి. 4 అంశాలు కరెంట్ అఫైర్స్లో లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో వచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇది మనకు జాగ్రఫీ ఆర్టికల్స్. ఇంకోటి చూస్తే సో టాంజానియా మనకి వార్తల్లో ఉంది. ఎట్లా అంటే, సో ఐఐటి మద్రాస్ అనేది తన యొక్క విదేశీ క్యాంపుని వెరీ ఫస్ట్ టైం జాంజిబార్లో ఏర్పాటు చేసింది. ఈ జాంజిబార్ ఉన్న దేశం ఏంటి మనకు? ఇదే. కాబట్టి వెరీ వెరీ ఫేమస్. ఒక భారతదేశంలో ఉన్న ఐఐటి సంస్థ పక్క దేశంలో ఫస్ట్ విదేశీ క్యాంపస్ అంటే మనకి జాంజిబార్లో ఐఐటి మద్రాస్ అని చెప్పేసి వస్తుంది. ఈ జాంజిబార్లో ఉన్న ఐఐటి మద్రాస్ యొక్క డైరెక్టర్ జనరల్గా మనకు ప్రీతి ఎన్నికైంది. ఈమె ఏంటి అంటే, సో ఫస్ట్ మహిళా ఐఐటికి అని చెప్పేసి పిలుస్తాం, ప్రీతి అని చెప్పేసి. నెక్స్ట్ రెండో విదేశీ క్యాంపస్ ఐఐటి ఢిల్లీ అని చెప్పేసి అబుదాబిలో ఏర్పాటు చేస్తుంది. ఇదంతా మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ మరొకసారి రివైజ్ అవుతుందని చెప్పేసి రిపీట్ చేయడము జరిగింది. నెక్స్ట్
సో మన కరెంట్ అఫైర్స్లో 4 ఆప్షన్స్లో మనం చూస్తాము, సో తెలిసినట్టు అనిపిస్తుంది, తప్పు పెట్టేస్తాం ఆన్సర్. ఎందుకోసము అంటే సో రివైజ్ చేయకపోవడం వల్ల ఆ మిస్టేక్ జరుగుతుంది. సో రివిజన్ రివిజన్ రివిజన్. కరెంట్ అఫైర్స్ యొక్క మంత్రం ఒకటే, తరచూ మనం ఫ్రీక్వెంట్ చూస్తూ ఉండాలి, మర్చిపోము. నెక్స్ట్ స్టీగ్. సో ఒక గ్రూప్ పేరు అండి ఇది. ఆర్మీ దీన్ని డెవలప్మెంట్ చేసింది. సో ఆర్మీ యొక్క నూతన ఎలైట్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం. స్టీగ్ అంటే ఏంటి మనకి? సిగ్నల్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అండ్ అడాప్టేషన్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం. సిగ్నల్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అండ్ అడాప్టేషన్ గ్రూప్ అని చెప్పేసి ఎందుకోసం పనిచేస్తుంది అంటే సో మన మిలిటరీ కోసం అని చెప్పేసి 6G కానీ AI కానీ ఎలా ఉపయోగించుకోవాలనో ఈ గ్రూప్ అధ్యయనం చేస్తుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది. సో పెద్ద మేజర్ ఇనిషియేటివ్ ఆర్మీ తరపున ఏంటి అంటే స్టీగ్ అనేది మిలిటరీకి, ఇండియన్ ఆర్మీకి 6G ఎలా ఉపయోగించాలి, కృత్రిమ మీద ఎలా చేయాలని చెప్పేసి ఆర్మీ యొక్క గ్రూపు అది పరిశోధన చేస్తుందని చెప్పేసి చూసుకోవాలి. స్టీవ్ యొక్క ఫుల్ ఫామ్స్ ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ గయా టెలిస్కోప్ మనకి వార్తల్లో ఉన్నది. ఇది ఈరోజు పేపర్లో వచ్చింది. సో గయా టెలిస్కోప్ ఇన్ఫ్యాక్ట్ ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క టెలిస్కోప్ అండి. సో మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఉపగ్రహం పంపింది అంటే ఫ్రెంచ్ గయానా నుంచి పంపిస్తుంది. ఫ్రెంచ్ గయానా, సో గయా ఈజీగా మనకు గుర్తుంటుంది. సో ఈ టెలిస్కోప్ సహాయంతో న్యూయార్క్ వాళ్ళు, సో న్యూయార్క్ విద్యాలయం వాళ్ళు ఒకేసారి 13 లక్షల మనకు కృష్ణ బిలాల యొక్క మ్యాపింగ్ చేయడం జరిగిందట. సో వెరీ వెరీ ఫేమస్. ఎవరు? న్యూయార్క్ వాళ్ళు చేసినారు. దేన్ని ఉపయోగం చేసుకొని? గయా టెలిస్కోప్. ఎవరిది ఇది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకు టెలిస్కోప్ అని చెప్పేసి 13 లక్షల యొక్క కృష్ణ బిలాల యొక్క మ్యాపింగ్ వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ మనకి వార్తల్లో ఉంది. ఐఐటి ఖరగ్పూర్ ప్లస్ నెవీ అని చెప్పేసి ఒప్పందం చేసుకుంది. సో ఎటువంటి ఒప్పందం మనకి ఇది అంటే ఖరగ్పూర్ ప్లస్ నెవీ అని చెప్పేసి ఈ నెవీ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఖరగ్పూర్ హెల్ప్ చేస్తుంది. సో మన ప్రశ్న వస్తుంది, ఇటీవల భారతదేశం యొక్క నెవీ అనేది సో రీసెర్చ్ డెవలప్మెంట్ కోసము ఏ ఐఐటితో ఒప్పందము అంటే ఖరగ్పూర్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ మారల్. సో ఒక డ్రోన్ పేరు ఇది, నిఘా డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఐఐటి కాన్పూర్ రూపొందించింది. ఐఐటి కాన్పూర్ రూపొందించింది సోలార్ ఎనర్జీ ఉపయోగం చేసుకొని. ఇది సుమారుగా మనకి 5 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్ళి 10 నుంచి 12 గంటల పాటు నిఘా చేస్తుందట. సో వెరీ ఫేమస్ మనకి మారల్ అని చెప్పేసి. సోలార్ ఎనర్జీ వచ్చిందంటే మనకు ప్రశ్న పడిపోతుంది. సో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, హైడ్రోజన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి, హైడ్రోజన్ ఫ్యూల్ అని చెప్పేసి ఇదంతా మనకి ఇన్ఫ్యాక్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి అవి ప్రశ్నలు వస్తే మనం చాలా బాగా కేర్ఫుల్గా అధ్యయనం చేయాలి. సో మారల్ ఒక సోలార్ డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం, నిఘా కోసం అని చెప్పేసి ఐఐటి కాన్పూర్ దీన్ని రూపొందించింది. నెక్స్ట్ కోయా పాయా పోర్టల్ అని చెప్పేసి ఇది ఓల్డ్ పోర్టల్, మళ్ళీ మనకి వార్తల్లో వచ్చింది. సో కోయా పాయా అంటే ఇది హిందీ వర్డ్స్ అండి, ఇవి ఒక హిందీ వర్డ్స్ ఇవి. సో కోయా మీన్స్ లాస్ట్ అని చెప్పేసి పిలుస్తాం, పాయా అంటే మనకి ఫౌండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో లాస్ట్ అండ్ ఫౌండ్ పోర్టల్. ఎవరిని పోగొట్టుకోవాలి, ఎవరిని కనిపెట్టాలంటే మనకి చిల్డ్రన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో పిల్లల యొక్క మనము పోగొట్టుకున్నప్పుడు ఈ పోర్టల్లో ఆ ఫోటో పొందుపరిస్తే, ఎవరన్నా ఫౌండ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఈ ఫోటోని పొందుపరుస్తారు. అంటే మనకి ఇది సిటిజన్ సెంట్రిక్గా పనిచేస్తుంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ప్లస్ దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్, నాట్ మినిస్ట్రీ ఆఫ్, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈఐటి అని చెప్పేసి వాళ్ళు దీన్ని రూపొందించారు సంయుక్తంగా. ఎవరెవరు? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు, దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి. సో ఇవి రెండు దీన్ని డెవలప్మెంట్ చేసినాయి. ఇక్కడ చూస్తే మనకు సో చైల్డ్ ట్రాక్ అని చెప్పేసి ఉంటుంది. ఇదేమో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు దీన్ని రూపొందించారు. ఇవి రెండు సేమ్ కాదు. ఇది ఓన్లీ సిటిజన్ సెంట్రిక్ పరంగా పనిచేస్తే ఇదేమో మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళది చైల్డ్ ట్రాక్ అని చెప్పేసి, ఇదేమో పోలీస్ వాళ్ళే మాత్రమే దాన్ని ఆపరేటింగ్ చేస్తారు. ఇది సివిల్స్ అంటే అందరు పౌరులు చేస్తే పోలీస్ వాళ్ళ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఫేమస్ ఇనిషియేటివ్ అది, కోయా పాయా అని చెప్పేసి పిలుస్తాం. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చూస్తే మనకి ట్రాక్ చైల్డ్ అని చెప్పేసి వస్తుంది. సో చైల్డ్ ట్రాక్ చైల్డ్ అని చెప్పేసి వస్తుంది. రెండు సేమ్ కాదు.
ఈ టీఎస్పీ సిబిపిఎస్ ఇట్లనే మనకు తయారైపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది మనం చదువుతాము, ఇది వస్తుంది, మనం చైల్డ్ ట్రాక్ అనగానే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ పెట్టేస్తాం, తప్పు పోతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అది మరి. ఇది ఓన్లీ పోలీసుల కోసం అని చెప్పేసి పనిచేస్తుంది, పోలీస్ టు పోలీస్ మాత్రం పనిచేస్తుంది. నెక్స్ట్ వినయ్ కుమార్, వెరీ ఫేమస్ అపాయింట్మెంట్ ఇది. సో వినయ్ కుమార్ అని చెప్పేసి రష్యా యొక్క రాయబారిగా, సో రష్యాలో భారతదేశం యొక్క రాయబారిగా నియామకం కావడం జరిగింది. సో రష్యా రాయబారి. సో మనకి క్వశ్చన్ వస్తుంది పాలిటీ జిఎస్ లోపల, విదేశాల్లో మన దేశ రాయబారిని ఎవరు నియామకం చేస్తారు అంటే వెరీ ఫేమస్ క్వశ్చన్, రాష్ట్రపతి గారు చేస్తారు. రాష్ట్రపతి గారు చేస్తారు. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు, విదేశ శాఖ వాళ్ళు నేమ్ని పిఎంకి పంపితే పిఎం రాష్ట్రపతికి పంపుతాడు. ఇది మనకి ప్రాసెస్ అండి. సో నెక్స్ట్ పూజ అని చెప్పేసి మనకు మహిళా వార్తల్లో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా షిప్ సర్వేయర్ అని చెప్పేసి పిలుస్తాం. సో షిప్ సర్వేయర్ పూజ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మహిళా షిప్ సర్వేయర్ అని చెప్పేసి పూజ రికార్డ్ సృష్టించింది. సో ఇన్ఫ్యాక్ట్ మన సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అది. నెక్స్ట్ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అని చెప్పేసి, సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది సోనిపట్ లోపల ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంది మనకి, ఫ్రమ్ హర్యానా అని చెప్పేసి పిలుస్తాం. సో రాష్ట్రం పేరేంటి మనకి హర్యానా వస్తుంది. సోనిపట్లో ఉన్న జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక గిన్నిస్ రికార్డు ఎక్కిన్లు. వాళ్ళు ఏం చేయాలంటే ఆ స్టూడెంట్స్ ఆ టీచర్స్ కలిపి జాతీయ జెండా మాదిరిగా నిల్చొని ఉన్నారు కాబట్టి ఇది రికార్డ్ అట. సో మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి వస్తుంది. మనం ఈ ప్లేస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వచ్చిందండి సోనిపట్ అనేది. ఫస్ట్ హైడ్రోజన్ రైలు చూస్తే భారతదేశంలో హర్యానాలో ఉన్న జిందు నుంచి సోనిపట్ వరకు వెళ్తుంది. సో ఈ పేరు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఫస్ట్ హైడ్రోజన్ రైల్ ఇన్ ఇండియా, ఫస్ట్ హైడ్రోజన్ రైల్ ఇన్ ప్రపంచం చూస్తే జర్మనీ అని చెప్పేసి ఫస్ట్ వస్తే, చైనా అని చెప్పేసి సెకండ్ ప్లేస్ వస్తుంది. సో ఇది వెరీ ఫేమస్ అని చెప్పేసి, సో జిందాల్ గ్లోబల్ వాళ్ళు జస్ట్ నేషనల్ ఫ్లాగ్ రూపంలో స్టాండింగ్ పొజిషన్లో ఉండి రికార్డు సృష్టించారు. నెక్స్ట్ పొకారా అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఇవన్నీ మనకి ప్రాంతాల పేర్లు. సోనిపట్ ఒకటి, పొకారా ఒకటి. ఇదే మనకు నేపాల్ అనేది టూరిజం క్యాపిటల్గా దీన్ని చేయడం జరిగింది. సో టూరిజం క్యాపిటల్ అని చెప్పేసి పిలుస్తాం. పొకారా అని చెప్పేసి మనకి కనిపిస్తుంది, పొకారా అని చెప్పేసి ప్రాంతం పేరు. నెక్స్ట్ మహర్షి ఆయుర్వేద హాస్పిటల్ అని చెప్పేసి మన ఢిల్లీ లోపల ఉంటుంది. సో మహర్షి ఆయుర్వేద హాస్పిటల్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేద కిచెన్ని ఏర్పాటు చేసింది. ఆ కిచెన్ పేరు మనకి సోమా అని చెప్పేసి పిలుస్తాం, ఫ్రమ్ ఢిల్లీ అని చెప్పేసి. ఇవన్నీ మనకి 3 ప్లేసెస్ న్యూస్ అని చెప్పేసి వస్తుంది. జిందాల్ గ్లోబల్ అనేది ఎందుకు వార్తల్లో ఉంది, నేషనల్ ఫ్లాగ్ మీద స్టూడెంట్స్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కాబట్టి వార్తల్లో ఉంది. సో మన ఎక్కడ ఉంది ఇది, సోనిపట్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ పొకారా అంటే ఏంది, సో నేపాల్ యొక్క టూరిజం క్యాపిటల్గా డిక్లేర్ చేయడం జరిగింది. థర్డ్ ఏంటి మనకి మహర్షి హాస్పిటల్ అనేది ఇన్ఫ్యాక్ట్ సోమా అనే పేరుతోని ఫస్ట్ ఆయుర్వేద కిచెన్ని ఏర్పాటు చేసింది భారతదేశంలో మొట్టమొదటి కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పంకజ్ అద్వానీ ప్రముఖ బిలియర్డ్స్ ఆటగాడు. సో ప్రపంచ బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ చైనాలో ఉంటుంది కదా, అక్కడ చోటు సంపాదించిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఓ కమిటీ మనకి వార్తల్లో ఉంది, చిన్న కమిటీ అది. ఆ కమిటీ పేరేంటి మనకంటే డిఆర్టీ సఫెర్సీ అని చెప్పేసి 2 చట్టాలు ఉంటాయి మనకు. సో డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ అని చెప్పేసి 1993లో మనకి అమల్లోకి వస్తుంది. అంతకుముందు ఓ బ్యాంకులో మనం లోన్ తీసుకుంటాము, 90 రోజులు అయిపోతుంది, మనము ఆ లోన్ యొక్క ప్రిన్సిపల్ లేదా ఇంట్రెస్ట్ కట్టం మనము. అప్పుడు బ్యాంకు వాళ్ళు కోర్టులో కేసు వేస్తారు, సివిల్ కోర్టులో వేస్తారు. ఆ సివిల్ కోర్టు నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉంటాయి కాబట్టి కేసుల యొక్క పెండింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి మనకు డిఆర్టీ అని చెప్పేసి దాన్ని వెరీ ఫస్ట్ టైం స్థాపిస్తారు. ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ విషయంలో బ్యాంకులు ఇక్కడ కేసు వేస్తారు డిఆర్టీ అని చెప్పేసి. ఈ డిఆర్టీలో ఉన్న ఇంకోటి సో సఫ్రేసీ యాక్ట్ అని చెప్పేసి 2002లో వస్తుంది. ఇది ఈ రెండింటిలో సవరణ కోసం అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క అడిషనల్ సెక్రటరీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్లా మన ప్రశ్న వస్తుంది, ఎవరు అడిషనల్ సెక్రటరీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫైనాన్స్ మినిస్టర్ దీన్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆ సెక్రటరీ పేరు మనకు, ఆ పేరు ఏంటి అంటే
ఎంపీ తంగిరాల అని చెప్పేసి పిలుస్తాం. సో ఎంపీ తంగిరాల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకు రుణ రికవరీ ప్రక్రియ విషయంలో ఇవి రెండు పనిచేస్తే చట్టాలు, సో దాన్ని సవరణ చేయాలని చెప్పేసి ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ కమిటీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ కోసం చూస్తే ఒకటే మనకి వార్తల్లో ఉన్నది పెర్లి సురేష్ బాబు అని చెప్పేసి మనకి. సో ఇన్ఫ్యాక్ట్ ఇతను ల్యాప్టాప్లకి వైర్ లేకుండా ఛార్జర్ రూపొందించాడు కాబట్టి యూకే ప్రభుత్వం పేటెంట్ హక్కు ఇవ్వడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ల్యాప్టాప్లకి వైర్లెస్ ఛార్జర్ని రూపొందించాడు కాబట్టి పేటెంట్ హక్కు వచ్చింది మన సురేష్ బాబు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఈరోజు ఆర్టికల్స్ అండి. సో మనకు ఒక 3 days నుంచి ఎక్కువ ఆర్టికల్స్ ఉంటున్నాయి. సో మనమైతే వార్తల్లో ఉన్నాయి కాబట్టి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూసుకోవాలి. సో ఫస్ట్ చూస్తే స్పారో డే పెద్దగా అవసరం లేదు. ఈ సిపి మనకి వెరీ ఫేమస్, డిఎస్సి వాళ్ళకి తెలంగాణ గవర్నర్ కాబట్టి తెలంగాణ వాళ్ళకైతే బాగా ఫేమస్. 153 ఆర్టికల్ 155 ఆర్టికల్ రెండు చూసుకోవాలి. నెక్స్ట్ ఉమ్మడి గవర్నర్ కాబట్టి సో సాలరీ ఎవరు డిసైడ్ చేస్తారని చెప్పేసి మనకి జిఎస్ పాయింట్ ఆఫ్లో వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్ ఆపరేషన్స్ సెంటర్, ఎస్ డిఎస్సి వాళ్ళకి అవసరం. మెటా సంస్థ దీన్ని రూపొందించింది ఎన్నికల సంఘం కోసం అని చెప్పేసి. డిపాజిట్స్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా అవసరం లేదు. పశుపతి కుమార్ వెరీ ఫేమస్, వై బికాస్ మనకి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా కాబట్టి చెప్పలేం, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో బుల్లెట్ ట్రైన్ వెరీ ఫేమస్ డిఎస్సి వాళ్ళ కోసము. జపాన్ సంస్థ మనకి హెల్ప్ చేస్తుందని చెప్పేసి చూసుకోవాలి. వెరీ ఫస్ట్ టైం 28లో అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు పోతుంది 508.17 km అని చెప్పేసి. 26 నాటికి మనకి ఇన్ఫ్యాక్ట్ సూరత్ నుంచి బొలిమేరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో జపాన్ సంస్థ ఫండింగ్ ఇచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో టాంజానియా డెక్కన్ గోల్డ్ మైన్స్ లిథియం బంగారం ఆవిష్కరణ కంపల్సరీ అవసరం ఉంటుంది. నెక్స్ట్ స్టీగ్ అనేది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీఎస్పీఎస్ ఏపీపీఎస్ వాళ్ళకి అవసరం కానీ డిఎస్సి వాళ్ళకైతే అవసరం లేదు. గయా టెలిస్కోప్ అంతైనా అవసరం లేదు, ఖరగ్పూర్ అవసరం లేదు. మారల్ అవసరం కంపల్సరీ, ఐఐటి కాన్పూర్ అని చెప్పేసి. సో సోలార్ డ్రోన్ నిఘా కోసం అని చెప్పేసి దాన్ని రూపొందించింది. వినయ్ కుమార్ కంపల్సరీ అవసరము. ఇన్ఫ్యాక్ట్ రష్యా యొక్క రాయబారి అని చెప్పేసి, భారతదేశం యొక్క రాయబారి రష్యా లోపల అని చెప్పేసి పిలుస్తాం. పూజ గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి మహిళా షిప్ సర్వేయర్ ఇన్ ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో బ్రిటన్ యొక్క సంస్థ నియామకం చేస్తుంది ఆమెను. నెక్స్ట్ జిందాల్ గ్లోబల్ అవసరం లేదు, మహర్షి అరవింద్ ఇది ఇంకా ఇవి అవసరం లేదు. కానీ డిఎస్సి వాళ్ళకి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆర్టికల్స్ కంపల్సరీ అవసరము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి మార్చి 18, 19, 20 ఈ 3 రోజులు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి కాబట్టి టీఎస్పీఎస్ గ్రూప్ 1లో 2 to 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంతకుముందు ఇన్ని ఆర్టికల్స్ మనకి వార్తల్లో లేవు. సో మార్చి మంత్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వార్తల్లో వస్తున్నాయి, బాగా గమనించాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇన్ఫ్యాక్ట్ మనకి మోడర్న్ ఇండియా హిస్టరీలో కొన్ని క్లాసెస్ మిగిలిపోయినాయి. సో రైతు ఉద్యమాలు క్లాసు మండే నుంచి స్టార్ట్ చేద్దాం, మళ్ళీ మోడర్న్ ఇండియా హిస్టరీ తర్వాత ఒకరోజు ముందునే క్లాస్ చేసి పెట్టుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ అనేది పెండింగ్ ఉండకుండా డైలీ 2 క్లాస్ కాకుండా ఒకరోజు నేను నైట్ క్లాస్ చేస్తే సో మనకి ఈజీగా అయిపోతుంది. సో రైతు ఉద్యమాలు అని చెప్పేసి మనకి పెండింగ్ ఉందిగా, అది మండే నేను క్లాస్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.